నమస్తే. ఉప్పుకి డిసీజ్డ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ అబ్సార్బ్ చేసుకొని, డిసింటిగ్రేట్ చేసుకునే శక్తి ఉంటుంది. ఉప్పు చెడు ప్రాణశక్తిని అంతా అబ్సార్బ్ చేసేసుకుంటుంది. అందుకనే మన పెద్దవాళ్ళు పసిపిల్లలకు కానీ, లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ, దిష్టి తీసేటప్పుడు ఉప్పుతో దిష్టి తీసేవాళ్ళు కదా! యాంటీ క్లాక్ వైస్ తిప్పేసి పడేస్తారు. సో, నిజంగానే రిలీఫ్ ఉంటూ ఉంది. గుర్తుందా? మన చిన్నప్పుడు మన అమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు అలా దిష్టి తీసేవాళ్ళు ఉప్పుతోటి. తీసి నిప్పుల్లో అన్నా వేసేవాళ్ళు, లేతే నీళ్ళల్లో అన్నా వేసేవాళ్ళు. అక్కడ ఇక్కడ పడేయకుండా. ఎందుకలా అంటే, ఉప్పు ఆ చెడు శక్తినంతా లాగేస్తుంది. నీళ్ళల్లో అది డిజాల్వ్ అయిపోతుంది. ప్రాణిక్ హీలింగ్‌లో మాస్టర్ గారు కూడా సేమ్ టెక్నిక్‌నే చెప్తారు. అయితే అన్నిటికీ ఒకటే మంత్రంలాగా కాకుండా ప్రతిదానికి ఉప్పు తీసి చుట్టేయడం కాదు. ఇక్కడ మనము బయోప్లాస్మిక్ వేస్ట్ డిస్పోజల్ యూనిట్ అని వాడతాము. అంటే ఏంటి? పేరు చాలా పెద్దగా ఉంది కదా! అంటే ఏమీ లేదండి. 1 లీటర్ నీళ్ళల్లో చారెడు ఉప్పు వేసి పక్కన పెట్టి, హీలింగ్‌లో మనం డిసీజ్డ్ ఎనర్జీ తీసి అందులో వేస్తాం. ప్రతిదానికి ఉప్పు మనిషి చుట్టూ చుట్టకుండా అక్కడ ఉండే చెడు శక్తినంతా తీసేసి ఆ ఉప్పు నీళ్ళల్లో వేస్తాం. ఇది డిస్పోజల్ యూనిట్. ఇది ప్రాణిక్ హీలింగ్‌లో ఒక చెత్తబుట్ట లాంటిది. మనం అంతా అక్కడ వేస్తాం. అయితే హీలర్స్‌గా మనం ఏం చేస్తాము? కొంత ప్రాక్టీస్ వచ్చాక ఆ డిస్పోజల్ యూనిట్ అక్కడెక్కడో పెట్టి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి మనకు వచ్చులే అని వేస్తాం. అలా చేయొద్దు దయచేసి. దగ్గర పెట్టుకోండి. క్లీన్ చేసేటప్పుడు అందులోనే చూసి విదిలించండి. ప్రాపర్‌గా డిస్పోజ్ చేయండి. లేకపోతే ఆ డిసీజ్డ్ ఎనర్జీ అక్కడ, ఇక్కడ పడేస్తున్నాము అనుకుంటే సరిగ్గా వెళుతుందో లేదో. అందరికీ అలవాటు ఉండదు కదా! అందుకని దగ్గర పెట్టుకొని హీలింగ్ చేయండి. ఓకే. ఈ హీలింగ్ డిస్పోజల్ యూనిట్ మీద ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.